రారండో అమ్మమ్మ ఇంటికి. అమ్మ సాంబార్ కారం ప్లీజ్ 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 అని బతిలాడినందుకు ఇదిగో అమ్మ మళ్ళీ పట్టించాను. ఇవే నా దగ్గర ఉంది. ఇది సాంబార్ కారము, ఇది పచ్చళ్ళ కారము. 100 కేజీలు పట్టిస్తే ఒక 40 కేజీలు సాంబార్ కారమను, ఒక 25 కేజీలు ఇది వచ్చింది పచ్చళ్ళ కారము. ఇంకా మీరు ఎంత బతిలాడినా ఇంకా నేను చేయలేనమ్మా. మీకు కావాల్సిన వాళ్ళు, రెండోసారి కావాల్సిన వాళ్ళు, ఫస్ట్ సారి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి, ఇస్తాను. ఇదే నా దగ్గర ఉంది. ఒకేసారి మీకు కావాల్సిన వాళ్ళు కేజీ అయితే 650 సాంబార్ కారము, ఇది పచ్చళ్ళ కారము 550. మీ అడ్రస్ని బట్టి కొరియర్ ఛార్జీ ఉంటుంది. మీకు కావాలంటే మీ అడ్రస్ పెట్టి ఎంత కావాలో మెన్షన్ చేయండి. మీ అడ్రస్ని బట్టి కొరియర్ ఛార్జీ ఎంతో నేను చెబుతాను. మీకు డౌట్ ఉంది కదా సాంబార్ కారం అంటే ఏంది అని. సాంబార్ కారం అంటే అన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి అవన్నీ వేసి దంచిన కారం అన్నమాట సాంబార్ కారము. ఇది ఏ కూరలోనైనా వెజ్, నాన్ వెజ్ కూరల్లోకి సూపర్ టేస్టు, రంగు, రుచి, వాసన మామూలు వాసన కాదు, వీధికి వచ్చిద్ది వండుతుంటే అట్లాంటి వాసన ఉంటుంది. మీకు ఇప్పటికే చాలామందికి తెలుసు కదా, ఇది వాడిన వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, అమ్మ ఇంకా నేను చేయలేను, ఇదే లాస్ట్ మీకు ఇటు నేను నా చేతితో సాంబార్ కారం. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. దీన్నే కూర కారము, సాంబార్ కారము, ఇంకోటి ఏంది మసాలా కారము అంటారు కదా, అన్నీ ఇదే సాంబార్ కారం అంటాం మేమైతే. దీనికి 3 రకాల పేర్లు ఉండే. ఇది మాత్రం ఎర్ర కారము, పచ్చళ్ళ కారం. ఇంకా దీంట్లో కానీ ఉప్పు మాత్రం ఒక్క పించి కూడా నేను ఉప్పు వేయలేదు, ఒక్క స్పూన్ కూడా ఉప్పు వేయలేదు. ఎందుకంటే ఉప్పు వేస్తే మీరు 1-2 సంవత్సరాలైనా ఉంటుంది. ఇది ఉప్పు వేస్తే లేదు, ఇంకా టేస్ట్ మారిపోయిద్ది అన్నమాట, చప్పబడిపోయిద్ది. ఉప్పు వేస్తే ఇప్పుడు ఉన్నంత టేస్ట్ ఉండదు, అందుకని ఉప్పు వేయలే. ఇదేమన్నా పచ్చళ్ళకు కదా, మనము పచ్చళ్ళలో ఉప్పు లెక్క ప్రకారం వేసుకుంటాం కాబట్టి అసలు వేయకూడదు దీంట్లో. అందుకని నేను దీనిలో కానీ దేనిలో ఉప్పు వేయలేదు. ఈ కారం మాత్రం మీరు ఇది కూరల్లోకి మాత్రమే పనికొచ్చిద్ది. వేపుళ్ళులో వాటిల్లో వేస్తే నాకు నచ్చదు. ఇది వేపుళ్ళకి అంత బాగోదు. వేపుళ్ళకి ఈ కారంలో సరిపడా ఉప్పు, కొంచెం వెల్లుల్లి, 4 జీలకర్ర, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దంచుకొని అప్పుడప్పుడు వేపుళ్ళలోకి వేసుకుంటే సూపర్గా గుమ్మగుమ్మలాడుతా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు, చిన్న రోట్లోనైనా కానీ లేకపోతే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. ఇంకా శనగపప్పు, అదే పుట్నాల పప్పు, కొబ్బరి వేసి కొంచెం ఈ కారం వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పప్పుల పొడి కూడా చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. ఈ రెండిటికి ఇది ఇది పచ్చళ్ళకి నేను చెప్పిన 2 రకాల కారాలకు ఉపయోగపడింది. ఇది ఓన్లీ కూరలు, వెజ్, నాన్ వెజ్, పప్పు, అసలు ఏ కూర అయినా ఈ కారం వేస్తే మాత్రం ఎక్కడ లేని మంచి రంగు, రుచి, వాసన వచ్చింది. మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలంటే 6305876791 వాట్సాప్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. ఇంక ఇది అయిపోయినాక అడిగితే కూడా నేను చేయలేను. ఖచ్చితంగా నా దగ్గర సాంబార్ కారం 40 కేజీలు ఉంది, ఇది మాత్రం 25 కేజీలు ఉంది అంతే. సరేనా? కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి.